వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యటించారు. తిరుపతి, తిరుమలలో పర్యటించారు కర్ణాటక సీఎం. అయితే విమానాశ్రయంలో డీకేను కలిశారు పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులు. రోడ్డు మార్గాన తిరుమల బయలుదేరారు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై మాజీ ఎంపీ చింతామోహన్ ను అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డీకే శివకుమార్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపైన మాజీ మంత్రి చింతామోహన్ ను అడిగి వాకబు చేసినట్లుగా తెలుస్తున్నాయి. అయితే కర్ణాటక ముఖ్యమంత్రి ఏపీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనానికి వచ్చారు డీకే శివకుమార్. ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? పూర్తి అప్డేట్స్ అంటే సిరాజ్, కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, తిరుమల రెండు చోట్ల ఆయన పర్యటించారు. తిరుపతి విమానాశ్రయంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. మాజీ ఎంపీ చింతామోహన్ అడిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల అసంతృప్తిగా ఉండడం, మరోపక్క రాష్ట్ర రాజకీయాల్లో పిసిసి మార్చే యోచనలో ఉన్నారని అధిష్టానం నుంచి సమాచారం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు నేరుగా డీకేతో సమావేశమయ్యారు. అయితే డీకే ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. తిరుమలలో ఈ రోజు ఉదయం 9:30 సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో మళ్ళీ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బెంగళూరు బయలుదేరున్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యవహారాలపై క్షుణ్ణంగా చర్చించినట్టు మనకు సమాచారం అనిపిస్తుంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికలు, రాజ్యసభకు షర్మిలను పంపిస్తామంటూ గతంలో జరిగిన ప్రచారం, ఆ ప్రచారం అంతా చివరికి తేలిపోవడం, షర్మిల అసంతృప్తితో ఉండడంతో కొంతమంది కీలక నేతలు డీకేతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన తీవ్రమైన చర్చలు నడుస్తాయి. మరోపక్క దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీద మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం, తమిళనాడులో కూటమి ప్రభుత్వం అధికారం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఖచ్చితంగా ఎంపీలను కానీ గెలిపించుకునే యోచనలో డీకే ఉన్నారని ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో లేదా రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించినటువంటి పోటీలో షర్మిల కూడా ఉన్నారు, కర్ణాటక నుంచి పంపుతున్నారు అనేటువంటి ప్రచారం జరగడంలో కానివ్వండి, డీకే కీ రోల్ పోషించినటువంటి మనం చూస్తున్నాం. మరి పిసిసి మార్పు అనేటువంటి అంశం డీకే శివకుమార్ కాంగ్రెస్ నేతల మధ్య వచ్చింది అనుకోవచ్చా? అలాంటి చర్చకు అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవిపై మార్పులు ఉంటాయా, మార్పులు ఉండవా అనే అంశం ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల అసంతృప్తిగా ఉండడం, మరోపక్క గతంలో డీకే హామీ ఇచ్చారని జరిగిన ప్రచారం, ఈ రెండు అంశాలు కూడా ఒక క్లారిటీకి రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ హామీ ఇచ్చిందా లేదా అనే అంశంపై కాంగ్రెస్ నేతలు కూడా స్పష్టత. అయితే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో మార్పులు, ఏఐసిసి సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం, మరోపక్క దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న మార్పులు, ఆయా రాష్ట్రాల్లో బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి పెట్టిన నేపథ్యం. అయితే రాబోయే రాష్ట్రాల్లో ఎన్నికలు, మరోపక్క 2027, 28, 29 వరుసగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. 2027లో 5 రాష్ట్రాల ఎన్నికలు, 6 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 2028లో 8 రాష్ట్రాల ఎన్నికలు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోణంలో కాంగ్రెస్ పార్టీ బలమైన నేతల రంగంలోకి దిగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో భాగంగా పార్టీని బలోపేతం చేసే దిశగా డీకే అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సౌత్ కు సంబంధించిన వ్యవహారంలో డీకేనే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డీకేకు ఉన్న సంబంధాలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో డీకే ముందుంటారు. ఈ నేపథ్యంలో భాగంగా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అటు లోక్సభకు, ఇటు రాజ్యసభకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం కల్పించాలి. అసెంబ్లీలో, లోక్సభలో ఒకరా ఇద్దరా అనేది సంబంధం లేకుండా ఎంపీలు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గెలవాలనే కోణంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. అయితే షర్మిల వ్యవహారం ఈ నెలాఖరికి కొలిక్కొచ్చే అవకాశం ఉన్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీని పెడతారా, కాంగ్రెస్ పార్టీలో ఉంటారనేది కూడా పెద్ద చర్చ అయింది. ప్రస్తుతానికి ఆమె రాజకీయంగా సైలెంట్ అయ్యారనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా చింతామోహన్ తో పలు విషయాలు
డీకే చర్చించారని సమాచారం అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద డీకే పూర్తిగా దృష్టి పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ప్రధానంగా తిరుపతి, తిరుమలలో పర్యటించారు సీఎం డీకే. అయితే విమానాశ్రయంలో డీకేను కలిశారు పలువురు కాంగ్రెస్ నేతలు, నాయకులు. ప్రధానంగా రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరారు కర్ణాటక ముఖ్యమంత్రి. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన మాజీ ఎంపీ చింతామోహన్ అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభ పంపిస్తారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవడం, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు మొండి చేయి ఇవ్వడం, గతంలో షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి విధానంలో కానివ్వండి, ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా చేయడంలో డికే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం పైన స్థానికంగా కలిసినటువంటి మాజీ ఎంపీ చింతామోహన్ కు పలు సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇరువురి మధ్య కొంతవరకు సంభాషణ సాగినట్లుగా పోయినాం. మరోవైపు షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడుతారు అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పైన కూడా మాజీ ఎంపీ చింతామోహన్ ను అడిగి తెలుసుకున్నారు డికే శివకుమార్. సార్